అరే రమేష్, నీకు ఇయ్యాల్సిన పైసలన్నీ గిన్నెలు ఉన్నాయిరా. ఈ పైసలన్నీ తీసుకొని ఇంకోసారి నీ ముఖం మాకు చూపియకరా. ఈ పైసలు ఏదో ముందు ఇచ్చింటే ఇదంతా అయ్యేదే కాదు, నాకు టైం వేస్ట్ అయ్యేది కాదు, నీకు మాట్లాడవలసిన అవసరం ఉండేది కాదు. అవును అనిపించుకున్నావు. ఇప్పటికిప్పుడు ఇన్ని పైసలు అంటే ఎక్కడన్నా? చిట్టి లేపానురా. అట్లనే ఆఫీస్లో తెలిసిన అన్నకి ఈ విషయం చెప్పాను. వెంటనే రీమోడలింగ్ చేద్దాం అనుకున్నావురా, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. అది నీకు పైసలు అవసరం ఉన్నాయన్నావు కదా, తీసుకో. ఒక్క మాట చెప్పగానే నన్ను నమ్మి పైసలు ఇచ్చిండ్రా. మాట పొడగొట్టుకోకుండా పైసలు తిరిగి ఇచ్చేయాలరా. మంచి సంబంధం వచ్చినా నీకు పెళ్ళి చేయలేకపోతున్నాను. సారీరా. అన్నా, నాకేమైనా వయసు అయిపోతుందా అప్పుడే? అయినా నా పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మొన్న ఇంటర్వ్యూకి పోయినా కదా, దాంట్లో నేను సెలెక్ట్ అయినా. రేపటి నుంచి నేను కూడా జాబ్ చేస్తా. ఇద్దరం కలిసి అప్పు తీర్చేద్దాం. తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిద్దు కానీ. సరేరా,